అనగనగా ఒక ఊర్లో రామశెట్టి అని ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి ఆ రాజ్యంలోనే నెంబర్ 1 బిజినెస్ మెన్ అన్నమాట. సో ఆ రాజుకి ఉన్న ఒక్కటే లోటు ఏంటంటే పిల్లలు లేకపోవటం. సో ఆ శెట్టి అయితే పడుతుంటే తనకి లేట్ ఏజ్ లో 2 పిల్లలు పుడతారనమాట. 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోతుంది. సో 2 పిల్లల్ని ఆయనే చాలా గారంగా సాదుతాడు. ఒక బాబు పేరు సులోచనుడు. చాలా అందగాడు, తెలివైనవాడు. కానీ చెల్లెలంటే పంచ ప్రాణాలన్నమాట. చెల్లెలు పేరు సునీత. సో చాలా అందగత్తె. సో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు అనమాట. 1 year గ్యాప్ మీద ఇద్దరు పుట్టారు. సో వాళ్ళు చాలా అన్నా చెల్లెళ్ళు, చాలా సఖ్యతగా ఫ్రెండ్స్ లాగా చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. సో చెల్లెల్ని వదిలి వ్యాపారంలో మెలకువలు నేర్చుకోమని తండ్రి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. వెళ్తా అంటూ తను వెళ్ళేవాడు కాదు. ఎందుకు అంటే అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళను విడిచి ఒకళ్ళు అస్సలు ఉండలేకపోయేవాళ్ళు అనమాట. అంత ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అంతలా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అయిన నాగరాజు శెట్టి కాడికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకోమని చెప్పేవాడు. ఎందుకు అంటే నాగరాజు శెట్టి కూడా వేరే రాజ్యంలో బాగా సంపన్న బిజినెస్ మెన్ అన్నమాట. అంటే వాళ్ళ డాడీ ఈ రాజ్యంలో అయితే అతను ఆ రాజ్యంలో బాగా ఉన్నవాడు అనమాట. రోజులు గడుస్తున్నాయి. ఈయనకి వయసు అయిపోతుంది. ఒక రోజు హఠాత్తుగా రామశెట్టి చనిపోతారు. చనిపోయినప్పుడు ఇంకా చెల్లెల్ని చూసుకునే బాధ్యత మొత్తం ఈ అబ్బాయి మీద పడుతుంది. చెల్లెలు చాలా అందగత్తె. తనని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కానీ వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలనేసి చెల్లెలకి చెప్తాడు. అప్పుడు చెల్లి కూడా ఓకే చెప్పేసి వీళ్ళిద్దరు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేవరు కదా. సో ఏం చేద్దాము అనేసి సులోచనుడు ఒక ఉపాయం ఆలోచించి ఇద్దరివి పెయింటింగ్లు వేయించి చెల్లెలి పెయింటింగ్ ఏమో తన దగ్గర, తన పెయింటింగ్ ఏమో చెల్లెలికి ఇచ్చేసి ఇంకొక ఉంగరాన్ని చెల్లెలికి గిఫ్ట్ గా ఇస్తాడు. నేను గుర్తొచ్చినప్పుడల్లా ఇది చూసుకుంటూ ఉండు, నేను నీ ఫోటో చూసుకుంటూ ఉంటాను అని చెప్పేసి వేరే రాజ్యానికి బయలుదేరుతాడు సులోచనుడు అలా బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన కొడుకు అయిన నాగరాజు శెట్టి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఆ రాజ్యంను చేరుకుంటాడు. రాజ్యం చాలా పెద్దగా ఉంటుంది. నాగరాజు శెట్టిని కలుస్తాడు. నాగరాజు శెట్టి ఆ అబ్బాయిని ఆహ్వానించి మనం రాజు దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు దగ్గర ఆ రాజ్యంలో తినే పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, నా దగ్గరికి మెలకువలు నేర్చుకోవడానికి వచ్చేసారు అనేసి పరిచయం చేస్తాడు. సో నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు అనేసి రాజు ఆ సులోచనుడితో మాట్లాడతాడు. అండ్ సులోచనుడు అండ్ యువరాజు సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరికి బాగా మంచి పరిచయం అయ్యి చాలా మంచి ఫ్రెండ్స్ గా అయిపోతారు. సులోచనుడు అండ్ రాజు కొడుకు పేరు వచ్చేసి విక్రమ ప్రతాపుడికి అండ్ సులోచనుడికి మంచి ఫ్రెండ్షిప్ కుదురుద్ది. ఎందుకంటే ఏజ్ గ్యాప్ చిన్నవాళ్ళు, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మంచిగా ఫ్రెండ్షిప్ కుదురుద్ది. ఇలా అప్పుడు పాతకాలంలో వ్యాపారస్తులకి రాజులకి మధ్య మంచి సఖ్యత ఉండేదన్నమాట. సో ఆ సఖ్యత వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ తో ఇంకా బలపడి సులోచనుడు రోజు ప్రతాపుడు దగ్గరికి వెళ్ళటం, విక్రమ ప్రతాపుడు సులోచనుడు కలిసి ఎవ్రీడే మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలానే సులోచనుడు వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ ఉండేవాడు. అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ సాగుతుంది. ఒకరోజు సులోచనుడు అంటారు, ఎప్పుడు నేనే నీ రాజ్యానికి వస్తున్నా, ఈ రోజు మా ఇంటికి భోజనానికి రా అనేసి ప్రతాపుడిని అడిగితే సులోచన మాట కాదనలేక ప్రతాపుడు ఓకే చెప్పేసి వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ తీసుకొని భోజనానికి నాగరాజు శెట్టి ఇంటికి వచ్చేసి ఇద్దరు భోజనాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా టైం తెలియదు. టైం చూసుకునేసరికి చాలా చీకటి పడిపోద్ది. సో ఈ రోజు మా ఇంట్లోనే పడుకోమని చెప్తాడు నాగరాజు శెట్టి. సో నాగరాజు శెట్టికి ఓకే చెప్పేసి ఆ రోజు అక్కడే పడుకుందామనేసి ప్రతాపుడు ఓకే చెప్తాడు. అప్పుడు సులోచనుడు బెడ్రూమ్ లోనే ప్రతాపుడికి కూడా విడిది ఏర్పాటు చేస్తారు. అంటే బెడ్రూమ్ లో ఇద్దరికి సేమ్ బెడ్రూమ్ ఇస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సో అక్కడ ఇద్దరు పడుకుంటారు. సులోచనుడు బెడ్రూమ్ లోకి రాగానే చెల్లెలు సునీత ఫోటో చూసేసి నిద్రపోతాడు. అప్పుడే ప్రతాపుడు సునీతను చూస్తాడు. ఎవరి ఎంత సౌందర్యవతి, ఎవరు ఇంత అందగత్తె, నాకెప్పుడు చెప్పలేదు సులోచనుడు అని అనుకుంటూ ఉంటాడు.
పడుకున్నాక తెల్లవారు అయ్యేసరికి కూడా మళ్ళీ సులోచనుడు రాజు లేచే టైంకి, అంటే యువరాజు లేచే టైంకి మళ్ళీ సునీత ఫోటో చూస్తూ నిలబడతాడు. అప్పుడు యువరాజు సులోచనుణ్ణి అడుగుతాడు, ఎవరి ఈ అమ్మాయి, నువ్వెప్పుడు ఈ అమ్మాయి గురించి నాకు చెప్పలేదు, రోజు మా ఇంటికి వస్తూ వెళ్తావు, నాదంతా తెరిసిన పుస్తకము, నీ దాంట్లో సీక్రెట్స్ ఉన్నాయా, నాకు ఈ అమ్మాయి గురించి చెప్పలేదు అనేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు సులోచనుడు, ఈ అమ్మాయి నా చెల్లెలు సునీత, నీకు చెప్పాను కదా నా చెల్లెలు ఉందని, తనే సునీత, నా చెల్లెల్ని మార్నింగ్ నైట్ చూసుకోవటం నాకు అలవాటు అని చెప్తాడు. ఇంకా ప్రతాపుడికి అవే ఆలోచనలు, సునీతని పెళ్లి చేసుకోవాలనేసి ఇంకా సునీత ఆలోచనలతోటే ఉంటాడు. అలానే ఉంటూ డల్ గా కూర్చుంటాడు. ఒకరోజు రాజు వచ్చేసే టైంకి అలా డల్ గా ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళొచ్చిన కానుండి ఏంటి అంత డల్ గా కూర్చున్నావు అనేసి రాజు రాణి అండ్ ప్రతాపుడిని పిలిచేసి అడుగుతాడు. అడిగితే ప్రతాపుడు, సులోచనుడి చెల్లెలు సునీత నాకు చాలా నచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. రాణి ఒప్పుకోదు. ఫస్ట్ ఎట్లా ఇలా చేసుకుంటావు, మనకి మంచి రాజ్యం నుంచి ఒక అందమైన యువరాణిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తే మనకి ఇంకొక రాజ్యం కలిసేలాగా ఉండాలి అంటుంది రాణి. అప్పుడు రాజు అంటాడు, ఇది కూడా మంచి ఆపర్చునిటీయే, ఎందుకంటే ఆయన పెద్ద అప్పుడు రాజులు ఇప్పుడు వ్యాపారస్తులు చాలా ఉన్నవాళ్ళై ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా చేసుకోవటం వల్ల కూడా రెండు రాజ్యాల మధ్య వ్యాపారం చాలా బాగా జరుగుతుంది అండ్ ఇలా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అనేసి రాణిని ఒప్పిస్తాడు రాజు. సులోచనుడిని ఒకసారి పిలిపించండి, మనం మాట్లాడదామనేసి కబురు పంపుతారు. అప్పుడు సులోచనుడు నాగరాజు శెట్టి రాజుకాడికి వస్తే, రాజు నీ కొడుకు మా అబ్బాయి మీ చెల్లెల్ని ఇష్టపడుతున్నాడు, నీకు ఓకే అయితే మా యువరాజు ప్రతాపుడు పెళ్లి చేసుకుంటాడు అనేసి సులోచనను అడుగుతాడు. సులోచనుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నాకు ఇష్టమే అని చెప్పేసి పెళ్లికి ఒప్పుకుంటాడు. రాజు మంత్రిని పిలిచి విషయం చెప్తాడు. సులోచనుడి చెల్లెల్ని సునీత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు యువరాజు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆ మంత్రికి కుళ్ళు బుద్ధి పుట్టుద్ది అనమాట. రాజు ఒక్క చూపుతోటే ఆ అమ్మాయి ఎంత అందగత్తె అయితే నచ్చుంటుంది, సో రాజుకి ఇంకెవరైనా దొరుకుతారు అందగత్తెలు, సో నేను ఈ అమ్మాయిని చేసుకోవాలి ఎలా అయినా అని చెప్పేసి రాజుతో ఏమని చెప్తాడు అంటే, నేను ఆడ ఈడ విన్నానండి, ఆ అమ్మాయి అంత మంచి అమ్మాయి కాదు, సో ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్తాడు. చెప్తే రాజు అవునా అనే సులోచనని పిలిపిస్తాడు. అప్పుడు సులోచనుడు రాజు దగ్గరికి వచ్చి జరిగింది చెప్తాడు. అప్పుడు నా చెల్లెలు అలాంటిది కాదు, చాలా గుణవంతురాలు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, తనంత మంచి అమ్మాయి లేనే లేదు, తనకి అన్ని విద్యలు ఇంటికే వచ్చి గురువులు చెప్పి వెళ్తారు, నా సమక్షంలో ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా పెరిగింది నా చెల్లెలు, ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, నా చెల్లెలే గినక అలాంటిదైతే నేను నా మెడ నరుక్కుంటాను అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాడు సులోచనుడు. అప్పుడు రాజు మంత్రిని పిలిచి, సులోచనుడు స్ట్రాంగ్ గా చెప్పాడు, వాళ్ళ చెల్లెలు అలా అని కాదనేసి అంటాడు. అప్పుడు మంత్రి ఏం చేస్తాడు, నేను ప్రూవ్ చేస్తాను, ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు అని నేను ప్రూవ్ చేస్తాను, అప్పుడైనా నమ్ముతారా రాజుగారు అని చెప్పేసి వాళ్ళ రాజ్యానికి బయలుదేరి మంత్రి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ద్వారపాలకులుగా ఉంచొస్తాడు అనమాట. సులోచనుడు చెల్లెకి సెక్యూరిటీ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను సులోచనని వచ్చాననేసి కబురు చెప్పండి అనేసి వాళ్ళ చెల్లెలకి కబురు పంపమంటాడు అని ఒక ఉత్తరం రాసి సులోచనుడు వేరే రాజ్యానికి వెళ్తున్నాడుగా, అందుకని సెక్యూరిటీగా చెల్లెలకి ద్వారపాలకుల్ని ఇంకా అన్ని అరేంజ్ చేసి వస్తాడనమాట. అయితే ఆ మంత్రి వచ్చేసి మంత్రి ఇచ్చిన లెటర్ ని తీసుకెళ్లి ద్వారపాలకులు సునీతకి ఇస్తారు. సునీత ఆ రైటింగ్ గుర్తుపెట్టి, ఇది నా అన్న రైటింగ్ కాదు, వచ్చిన వాడు ఎవడో వాడిని లోపలికి అనుమతించొద్దు, బయటికి కొట్టేయండి అనేసి చెప్పేస్తుంది. అప్పుడు ఆ మంత్రి సునీత దగ్గర పనిచేసే దాసిని పట్టుకొని, నీకు 10 వరాహాలు ఇస్తా, అంటే 10 గోల్డ్ కాయిన్లు ఇస్తాను, ఆమె దగ్గర ఉండే ఒక రింగ్ ఒకటి నాకు తీసుకొచ్చి ఇవ్వమనేసి దాసికి చెప్తాడు. అప్పుడు దాసి ఆమెకి స్నానం చేయించుతున్న టైంలో ఆ అమ్మాయి రింగ్ తీసి మంత్రికి ఇస్తుంది. ఆ మంత్రి ఆమెకి డబ్బులు ఇచ్చేసి, అంటే 10 గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి రాజుగారికి చూపిస్తారు. ఇదిగోండి ఈ ఉంగరము ఆ అమ్మాయి చేతిది, నా దగ్గరికి ఎలా వచ్చింది అంటారు. అప్పుడు రాజు షాక్ అయ్యి, ఇది ఆ అమ్మాయి ఉంగరమేనా అంటే, అవును సునీత ఉంగరమే, ఎందుకు అంటే నేను సునీత దగ్గరికి వెళ్ళాను,
ఆ నైట్ ఆ అమ్మాయి నాతో గడిపింది. ఆ అమ్మాయి నాతో గడిపినట్లు మీకు తెలియడానికి నేను ఈ ఉంగరం తీసుకొని వచ్చాను, మీకు ప్రూవ్ చూపించుతా అన్నాను కదా, అందుకని ఈ ఉంగరం పట్టుకొచ్చాను అంటే రాజుకి చాలా కోపం వచ్చేసి సులోచనని పిలిపిస్తాడు. పిలిపించి మీ చెల్లెలు ఉంగరమేనా ఇది అని అడుగుతాడు. అడిగితే అవును అని ఒప్పుకుంటాడు. ఎందుకంటే అది వాళ్ళ చెల్లెలు ఉంగరమే కదా, అప్పుడే తనే గిఫ్ట్గా ఇచ్చి వెళ్తాడు కదా, ఒప్పేసుకుంటాడు. ఒప్పేసుకొని నా చెల్లెల్లో ఇంకొక కోణం ఉందని నాకు తెలియదు రాజుగారు అంటే, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి అంటే యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు? నీ చెల్లెలు ఇలాంటి అమ్మాయి అని తెలిసి కూడా మాకు అంటకట్టాలని చూస్తావా? ఇప్పుడు నీకు ఏ శిక్ష వేయాలి అని అంటే సులోచనుడు నేను తప్పు చేశాను, సో నా చెల్లెలు ఇలాంటిదని నాకు తెలియదు కాబట్టి నేను తప్పు చేశాను, సో మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీగా ఉన్నాను, నేను చెప్పినట్లే నా తల కట్ చేసేయండి నేను మీకు మోసం చేసినందుకు అని చెప్పేసి సులోచనుడు రాజుతో చెప్తాడు. రాజు చివరి కోరిక ఏంటో కోరుకోమంటాడు. నా చెల్లెలికి ఒక లెటర్ రాస్తాను అని చెప్తే సరే అని అనుమతిచ్చి ఉరి శిక్షని 15 రోజుల్లో ఉరి శిక్ష అమలు చేద్దాము అని చెప్పేసి రాజు తీర్పిస్తాడు. అప్పుడు సులోచనుడు చెల్లెలికి లెటర్ రాస్తాడు. లెటర్ రాస్తే ఆ లెటర్ సులోచన దగ్గర నుండి లెటర్ వచ్చింది అంటే చెల్లెలు సంతోషంగా ఆ లెటర్ని తీసుకొని చదువుతుంది. అప్పుడు రాజుగారు నాకు ఉరిశిక్ష వేశారు, ఎందుకు అంటే నీ ప్రవర్తన వల్ల నాకు ఉరిశిక్ష పడింది అని చెప్పేసి సులోచనుడు ఆ లెటర్లో రాసి పంపుతాడు. అప్పుడు సునీత బాగా ఏడుస్తుంది. నేనేం చేశాను అనేసి ఇలా లెటర్ రాశాడు అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నాడు, ఎలా అయినా నేను అన్నయ్యని కాపాడుకోవాలి అని తను డిసైడ్ అయ్యి ఆలోచిస్తుంటే అప్పుడు తన ఉంగరం కనపడదు. దాసిని అడుగుతేనేమో తెలియదని చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక అన్నయ్య అనుకుంటా ఒక అతను నాకు లెటర్ తెచ్చి ఇచ్చాడో ఆ రోజు వచ్చింది అన్నయ్య కాదు, వేరే అతను ఎవరో వచ్చారు, సో ఏదో జరిగింది అనేసి ఆ అమ్మాయికి అర్థమైపోయి ఇంకా గబా పల్లకి వాళ్ళకి చెప్తుంది, నేను ఆ రాజ్యానికి వెళ్ళాలి, పల్లకి తీసుకురాండి అని చెప్తుంది. వాళ్ళు వెంటనే పల్లకి రెడీ చేస్తారు. ఆ అమ్మాయి పల్లకి వెక్కి ఆ రాజ్యానికి బయలుదేరుతుంది. ఇప్పట్లాగా ఈమెయిల్స్ వాట్సాప్స్ ఇవేమీ లేవు కాబట్టి ఆ కాలంలో ఆ లెటర్ వచ్చి అండ్ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళే టైం కల్లా 15 రోజులు కంప్లీట్ అవుద్ది అనమాట. ఆ రోజే అతనికి ఉరి తీసే టైం అనమాట. అప్పటికల్లా తన రాజ్యంలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, తనకి ఏమి తెలియదు కదా, ఇంట్లో నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిన అమ్మాయి. సో అక్కడ అటు ఇటు వెతుకుతూ చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ రాజుగారు ఉంటారు. రాజుగారి దగ్గరికి వెళ్ళమంటే రాజుగారి ఆస్థానంలోకి వెళ్తుంది గబగబా. అక్కడ వెళ్ళేసరికి అక్కడ రాజు అందరూ ఉంటారు. సో ఈ అమ్మాయి వస్తుంది, వచ్చేసి రాజుగారికి నాకు న్యాయం చేయండి రాజుగారు అనేసి తను రాజు దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆ టైంకి సులోచనుని కత్తితో నరకబోతూ ఉంటారు తలకాయ. అయితే ఇంకా అమ్మాయి వచ్చి అడిగేసరికి ఆపుతారనమాట. ఇప్పుడు ఆపుతారు, 1 నిమిషం ఆపుతారనమాట. ఆపితే ఏంటమ్మా నీ ప్రాబ్లము అంటే మీ మంత్రి గారు వచ్చేసి నాతో ఉన్నాడండి, నాతో ఉండి నా నగలు దొబ్బుకొని వచ్చాడు, నాకు న్యాయం జరగాలి, నా నగలు నాకు ఇప్పించమని అడిగితే అప్పుడు మంత్రి నేను ఏం తీసుకోలేదు, ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు అంటాడు. నిజంగానే అతను ఆ అమ్మాయిని చూడడనమాట. ఎందుకు అంటే రాజు ప్రతాపుడికి నచ్చింది అంటే ఎంత అందగత్తి అయితే నచ్చుద్ది అనేసి నేను ఎట్లయినా ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు కదా. సో ఆ అమ్మాయి మొహం నేను ఎరగను, ఇంతవరకు చూడలేదు అని చెప్తే అప్పుడు సునీత అంటుంది, నా మొహమే చూడలే, నన్నే ఎరగవు, మరి నాతో ఎలా గడిపావు, నా ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అనేసి సునీత అడుగుతుంది. అప్పుడు రాజుకి అర్థమైపోయి, అంటే ఇదంతా నువ్వు ఆ అమ్మాయిని అలా అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు అంటే అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా అని చెప్తాడు. అప్పుడు రాజు సులోచనుడికి కాదు, శిక్ష వీడికి వేయండి అని మంత్రికి శిక్ష వేయించేసి మంత్రి తల్ల నరికిచ్చేస్తాడు. సులోచనుడు సునీత ఇద్దరు గట్టిగా పట్టుకొని అన్నా చెల్లెళ్ళు బాగా ఏడిచి అన్నను కాపాడుకున్నందుకు చాలా సంతోషపడుతుంది సునీత. అప్పుడు రాజు వాళ్ళిద్దరిని క్షమాపణలు అడుగుతాడు, సునీతను. ఇంత మంచి ప్రవర్తన కలిగిన మీ ఇద్దరు మాకు చాలా బాగా నచ్చారు అని చెప్పేసి రాజు ఒక్కసారి
నా కొడుకు అయిన విక్రమ ప్రతాపుని చూడమని చెప్తాడు. నీకు నచ్చితే నా కొడుకుని పెళ్లి చేసుకో అమ్మా అనేసి సునీతని అడుగుతాడు. అప్పుడు సులోచనుడు కూడా రాజు చాలా మంచోడు, ప్రతాపుడు నా ఫ్రెండ్ అని చెప్పేసి సులోచనుడు కూడా నాకు ఓకే అంటే మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్తుంది సునీత. అప్పుడు రాజు ప్రతాపుణ్ణి పిలిపిస్తాడు. ప్రతాపుణ్ణి అండ్ సునీతని ఏకాంతంగా ఇద్దరిని కలుసుకునే ఏర్పాటు చేస్తారనమాట. సునీత తెలివితేటలు కూడా బాగా నచ్చుతాయి విక్రమ్ ప్రతాపుడికి. సో అందంతో పాటు తెలివిగల్ల భార్య నాకు రాబోతుంది అనేసి ప్రతాపుడు చాలా సంతోషపడతాడు. సునీత కూడా ప్రతాపుని చూసి చాలా ఇష్టపడుతుంది. సో అంగరంగ వైభవంగా వాళ్ళ వివాహం జరుగుతుంది. రాజు చాలా బాగా వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఇంకా కోడలిగా సునీతని తీసుకెళ్తాడనమాట కథ కంచికి మనం ఇంటికి. సో ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏంటండి మీ అందరికి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. మన కళ్ళు కూడా ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తాయి. సో చెప్పుడు మాటలు వినకండి. సునీత తెలివిగా ఆలోచించకుండా ఉంటే వాళ్ళ అన్నయ్య చనిపోయేవాడు అండ్ ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ జీవితాంతము తిరుగుబోతూ అన్న ముద్ర పడిపోయి ఉండేది. ఆ మంత్రి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అమ్మాయి బతుకుండేది కాకపోవచ్చు. సో మనం ఒకళ్ళు చెప్పే మాట వినటం వల్ల ఎంత మంచి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఈ స్టోరీ చెప్పానండి. ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. ఒక అమ్మాయి మీద నిందలు వేయడానికి ట్రై చేసినందుకు మంత్రిని తల తీసేశాడు. ఈ మంత్రి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అమ్మాయిల్ని బ్యాడ్గా ప్రూవ్ చేయడానికి ఎలాగో అలాగా వాళ్ళని బ్యాడ్ చేయాలి అంటే ఎలాగో అలాగా ప్రూఫ్ తీసుకొచ్చేసి బ్యాడ్ అని చెప్పిస్తున్నారు. సో అలా చెయ్యొద్దు. ఒకవేళ వాళ్ళు చెప్పినా మీరు నమ్మకండి. మీ కళ్ళతో మీరు చూడనప్పుడు ఏది నమ్మకండి. అండ్ నమ్మేసి ఆ అమ్మాయి మంచిది కాదు అనేసి ఊరంతా ప్రచారం చేయటం ఎంత తప్పు అంటే అంత తప్పు అనమాట. సో రాజు అందుకే అంత క్షమాపణలు అడిగాడు సునీతని. సో అబ్బాయి అమ్మాయి కలిసి మాట్లాడుకుంటేనే తప్పుగా చూస్తున్నారండి ఈ సమాజము. సో ఇదంతా వదిలేయండి. అండ్ మీరు కళ్ళతో చూసినప్పుడే నమ్మండి. ఒక్కోసారి మీ కళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా స్టోరీలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ వాచ్ చేయండి టిల్ ఎండ్ వరకు. నా స్టోరీస్ ఎవ్రీ వీక్ 1 స్టోరీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.